చంద్రబాబు నాయుడికి అయోమయంలో ఉన్నాడు. ఓ దేవినేని ఉమా, ఒక సోమిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ విషయంలో. అందుకనినే ఆ అయోమయానికి కారణం వాళ్ళ సీట్లకు సంబంధించినట్టు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. బలమైన అభ్యర్థులు దొరక్కపోవడమే తేలని సీట్లకు కారణం, బాబుకి పాట్లు, ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్ల మీద డోలాయమానం, తేలని మైలవరం, పెనమలూరు పంచాయతీ, ఆలూరు, గుంతకల్లు సీట్లపైన నాంచుడే, టికెట్ ఖరారులో బీజేపీ జనసేనలది అదే తీరని. వాస్తవంగా ఇది కావాలని చెప్పి రాయడం కానీ అక్కడ ఎక్కువైపోయి గొడవ కదా. ఇప్పుడు ఒక మైలవరంలో తీసుకుంటే దేవినేని ఉమా, తర్వాతన వసంత కృష్ణప్రసాద్ కొత్తగా వచ్చి, ఇంకో పక్కన బొమ్మసాని, ముగ్గురు పోటీ పడుతూ ఉండటం వల్ల, అంటే ఎక్కువ ఉన్నారు కానీ తక్కువ ఎక్కడ ఉన్నారు. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఉండటం వలన అలాంటి కన్ఫ్యూజన్, ప్లస్ బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లు, జనసేన అడుగుతున్నటువంటి సీట్లు ఈ కాంబినేషన్లో ఉంది తప్పించి ఆయనకి క్లారిటీ ఉంది. జనం లేకపోవడం, నాయకులు లేకపోవడం అన్నదేం లేదు. తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం ఎవడు రావట్లేదు అనేటువంటిది దాన్ని ఏమంటారంటే గులానంద లహరి. అంటే ఎదురోడు వీక్ అయిపోయాడు, ఎదురోడు వీక్ అయిపోయాడని మనం సంబరపడి సంకలు గుద్దుకోవడం తప్పించి మరేమీ లేదు.